కళ్యాణ్ తను ముఖ్యమంత్రి కాదు, కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలని లక్షలాది మంది లేదా ఆయన అభిమానులైనటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది కోరుకున్నారు. కాకపోతే అందరూ కోరుకున్న వాళ్ళందరూ ఓట్లేదు, లేకపోతే కనుక కోరుకున్నటువంటి వాళ్ళ అందరూ సంఘటితం కాలేదు. పర్యవసానం ఆయన సొంత నియోజకవర్గాల్లోనే ఓటమి పాలై అవమాన అవహేళనకు గురయ్యారు. ఆ తర్వాతన ఉట్టి ఒక వర్గపు ఓటు కాదు, ముందు నా వర్గం నాకు దన్నుగా ఉండాలి, అదే సమయంలో మిగతా వర్గాలే కలుపుకెళ్లాలంటూ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేసి కమ్మా కాపు కాంబినేషన్ని క్రియేట్ చేసి దాంతోపాటుగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమిగా ముందుకు వెళ్ళారు. తద్వారా ఘన విజయం 94% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం సాధ్యమైంది. 21కి 21 అసెంబ్లీ సీట్లు, 2కి 2 పార్లమెంట్ స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేటుని తన ఖాతాలో జమ వేసుకున్నారు. ఇప్పుడు ఒక రేషన్ వ్యవహారం లాంటి దాని ద్వారా నేను అవినీతిని అంగీకరించనన్నటువంటి సంకేతం ఇస్తున్నారు. అట్లాగే మొండిగా తుది వరకు పోరాడతానన్నటువంటి సంకేతం ఇస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తాను, ద్వారంపూడిది రేషన్ను, అట్లాగే జగన్ది సరస్వతి, ఇట్లాగా ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో మొండిగానే ముందుకెళ్తానన్నటువంటిది ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. అట్లాగే ప్రజాసేవలో నా పాత్ర డిఫరెంట్ అని చూపించడం కోసం ఒక పక్కన పర్యావరణ అంశాలని ప్రధానంగా మదిస్తున్నారు. అట్లాగే పల్లె ప్రాంతాలకు సంబంధించినటువంటి సేవల వ్యవహారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. లేటెస్ట్గా తను అటవీ ప్రాంతంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు, ఏ అలాంటి సెలబ్రిటీ నాయకుడు సాహసించలేదు. ఒకటి, తన మీద పడే కార్యకర్తల్ని కంట్రోల్లో ఉండమని చెప్తూ, రెండో పక్కన బురద మట్టిలో తిరుగుతా, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేక అవుతా, ఈ టైంలో చలి వణికిస్తుంటుంది, ప్లస్ అక్కడ తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది, వాటి మధ్యలో నడుస్తూ తనదైనటువంటి ముద్ర వేసుకుంటున్నారు. టోటల్గా ఈ కాలంలో ఎవరు ఊహించినటువంటి విధంగా జనంలోకి వెళ్ళడంలో సక్సెస్ అవుతున్నారు పవన్ కళ్యాణ్.